ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఒక బండి కొనాలంటే ఇద్దరు అగ్రిమెంట్ ఉంటుంది. ఎవరికి? ఓనర్కి, కొనేవాడికి. ఒక ఇల్లు కట్టాలంటే అగ్రిమెంట్ ఉంటుంది. ఎవరికి? కట్టేవాడికి, కట్టించుకునేవాడికి. ఇట్ ఈస్ ద వండర్ఫుల్. ఎందుకంటే అది అగ్రిమెంట్ సరిగ్గా లేకపోతే డిస్ప్యూట్స్ వస్తుంటాయి. డిస్ప్యూట్స్ మీన్స్ గొడవలు, ఇబ్బందులు, నష్టాలు, కష్టాలు. అందులో భాగంగా మన ఈ మ్యారేజ్ అగ్రిమెంట్ ఎంటర్ అయ్యారు ఇద్దరు. ఎవరు? ఏం పేరమ్మా నీ పేరు? మణి కుమారి. మీ పేరండి? నరేష్ బాబు. వీళ్ళిద్దరూ ఒక అగ్రిమెంట్కి వచ్చారు. ఏ అగ్రిమెంట్కి? మణికుమారి మరియు మణికుమారి ఇంకా నరేష్ బాబు గారి ఇద్దరు కలిసి ఒక అగ్రిమెంట్కి వచ్చారు. ఏ అగ్రిమెంట్ అండి? మీరు అందరూ ఎందుకు వచ్చారు? యు ఆర్ విట్నెస్, మీరు సాక్షులు. ఈ అగ్రిమెంట్కి మీరు ఎవరండి? ఈ అగ్రిమెంట్, ఈ వివాహ అగ్రిమెంట్కి మీరు అందరూ సాక్షి సంతకాలు చేయడానికి వచ్చారు. ఈ అగ్రిమెంట్ బైబిల్ ప్రకారం చాలా పవిత్రమైనదిగా ఉన్నది. ఎలాగున్నది? బైబిల్ ఏం చెప్తుంది? మ్యారేజ్ అగ్రిమెంట్ చాలా పవిత్రమైనది. ఈ అగ్రిమెంట్లో మరి ఇరు పక్షాల వారు ఏం చేయాలి? ఇరు పక్షాల వారు డాక్యుమెంట్ కరెక్ట్గా సమర్పించాలి. ఆర్ యు నో స్పందన? స్పందన ఎవరైనా ఇక్కడ తీసుకున్నారా? స్పందన ఏమడుగుతున్నాడు మీకు? ఇంటి బిల్లు, ఆధార్ కార్డు, పాస్పోర్ట్ 4, అకౌంట్, ఓట్ కార్డు, అవసరమైతే పాస్బుక్, సమ్ డాక్యుమెంట్స్ అనేది వాళ్ళు కలెక్ట్ చేయడం జరుగుతూ ఉన్నది కదా. ఏది 50,000 తీసుకుంటేనే ఎన్ని డాక్యుమెంట్స్ మీకు కావాలితే వీళ్ళు దాదాపు బైబిల్ ఏం చెప్తుందా ఉన్నదంటే 60 నుంచి 70 సంవత్సరాలు జీవిస్తారు. ఏంటంటే ఆ వాక్యం ఎలాగే కరెక్ట్ లైన్ అయితే 70 నుంచి 80 సంవత్సరాలు. ఈ 80 సంవత్సరాలు అగ్రిమెంట్ చాలా పవర్ఫుల్గా ఉంటుంది. నీ డాక్యుమెంట్ ఏం చూపించాలి? ఇప్పుడు నువ్వు ఇరుపక్షాల వారు స్పందనకు అడిగినట్లుగా ఆధార్ కార్డు కాదు, స్పందనకు అడిగినట్లుగా ఫోటోలు కాదు, స్పందనకు అడిగినట్లుగా ఓటర్ ఐడి కాదు. ఇక్కడ ఇరుపక్షాల వాళ్ళు ఒక అగ్రిమెంట్ చేయాలంటే లవ్ ఏముండాలి? లవ్ మీన్స్ ప్రేమ, అన్కండిషనబుల్ లవ్ ఉండాలి. అంటే దానికి తెలుగులో ఏంటండి? పరిమితి లేనటువంటి ప్రేమ, అన్కండిషనబుల్ రెస్పాన్సిబిలిటీ, పరిమితి లేనటువంటి బాధ్యతలు, ఇంకా నమ్మకం, ఆనెస్టీ ఉండాలి. వీళ్ళు ఒక్కళ్ళు తెస్తే సరిపోతుంది. ఇది ఒక్కళ్ళు ఇంకేంటి రెస్పాన్సిబిలిటీ, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ కూడా పట్టుకొని రావాలి డాక్యుమెంట్. ప్రియులారా చూడండి, వివాహం అన్ని విషయాల్లో ఘనమైనదిగా ఎంచబడినప్పుడు ఈ ఇరువురు ఎవరైతే మణికుమార్ ఉన్నారో, ఎవరైతే నరేష్ అని పిలువబడుతున్నారో, వీళ్ళిద్దరూ కొన్ని డాక్యుమెంట్లు సమర్పించాలి. ఏంటి చెప్పండి? ఇప్పుడు దాకా చెప్పింది అయితే ప్రేమ, నమ్మకం, బాధ్యత, ఇంకా అర్థం చేసుకోవడంలో ఉంటుంది. ఇదంతా అర్థం చేసుకోవటము, ఒకళ్ళు ఇష్టాలు ఒకళ్ళు ఏం చేయాలా? గౌరవించుకోవటం. ఈ డాక్యుమెంట్స్ ఇక్కడ అవసరం. ఇంకో డాక్యుమెంట్ అన్నిటికంటే పవర్ఫుల్ డాక్యుమెంట్ అడుగుతారు. ఏంది? చర్చికి వెళ్తున్నావా? ప్రార్థన చేస్తున్నావా? ఆర్ యు క్యారీ 2 డాక్యుమెంట్స్? ఓకే, నెక్స్ట్ ఈ డాక్యుమెంట్ తర్వాత సమర్పించాలి. స్పందన ఇచ్చేటప్పుడు అమ్మా ఇదో ఈ ఆధార్ కార్డు లేదు కదా, నెక్స్ట్ వాయిదాకి ఒకవేళ ఛాన్స్ ఇస్తున్నాడేమో.
వీళ్ళకు ఇంకొక 2 డాక్యుమెంట్లు పెండింగ్లో ఉండొచ్చు. ఒకటి ప్రార్థన, 2 ఏంటంట ఏం చెప్పాను, చర్చికి రావటం. ఈ అగ్రిమెంట్లో ప్రేమ ఉంటుంది, ఈ అగ్రిమెంట్లో బాధ్యత ఉంటుంది, ఈ అగ్రిమెంట్లో రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. అన్నిటికంటే ముఖ్యంగా 2 అగ్రిమెంట్ డాక్యుమెంట్లు పెండింగ్లో ఉన్నాయి అని నేను అనిపిస్తూ ఉంటుంది. ఒకటి ప్రార్థన, 2 చర్చికి రావడం. ఈ డాక్యుమెంట్స్ ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత వీళ్ళిద్దరు మాకే ఏం చేయాలి, ప్రొవైడ్ చేయాలి. అయితే వాక్యం సెలవిస్తూ ఉన్నది కదా,